హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ ఒక షాకింగ్ న్యూస్, షాకింగ్ అప్డేట్. అదే వెడ్నెస్డే రోజు మన రవిచంద్రన్ అశ్విన్ అయితే మన కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు కలిసి వీడియో కాన్ఫరెన్స్కి అయితే వచ్చి అశ్విన్ రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. ఇది షాకింగ్ అనే చెప్పాలి. ఇక్కడ రోహిత్ శర్మ వీడియో కాన్ఫరెన్స్కి రావడానికి కారణం ఇవన్నీ అంటే ఆ వీడియో కాన్ఫరెన్స్లో రోహిత్ శర్మ కూడా అంత పెద్ద అంటే యాక్టివ్గా కానీ అంటే వీడ్కోలు పలకడం మన అశ్విన్కి అంటే ఇదంతా కొంచెం ఏదో ప్లాన్డ్గా బయట మళ్ళీ రూమర్స్ రాకుండా ఇలా ఏదో ప్లాన్ చేశారేమో అయితే నాకైతే అనిపించింది. సో అలాగే ఇక చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే అశ్విన్ షాకింగ్ రిటైర్మెంట్. కనీసం వాళ్ళ ఫాదర్ కూడా లాస్ట్ మినిట్ వరకు తెలియదు అసలు ఎందుకు రిటైర్మెంట్ అయ్యాడు అంటే. అది నాకు తెలిసి అయితే ఛాన్సెస్ అయితే తక్కువ అయిపోయాయి. అలాగే ఏదో ఉన్న అవుట్ సైడ్ ఉంటాయి కదా ఐపీఎల్లు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే ఐపీఎల్ మీద పెడదామని రిటైర్మెంట్ మన ఇండియా క్రికెట్ టీంకి రిటైర్మెంట్ ఇచ్చినట్టయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈసారి అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్కి అయితే మన ధోని టీంలో అయితే వచ్చాడు. సో ఖచ్చితంగా ఏదో చేయబోతున్నా అంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేద్దామనో లేకపోతే అలాగే మనం మాట్లాడుకుంటే అశ్విన్ అండ్ జడేజా కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా పండించారు మన చెన్నై సూపర్ కింగ్స్లో. సో ఇదంతా మళ్ళీ రిపీట్ చేయడానికి మళ్ళీ కెరియర్ బాగా నడిపించడానికి మేబీ రిటైర్మెంట్ అయితే ప్రకటించినాడేమో అని అయితే అనిపించింది. కానీ బయట అందరూ చెప్పినట్టుగా అన్నట్టుగా డ్రెస్సింగ్ రూమ్స్లో ఎక్కడో ఏదో అంటే అశ్విన్ మొత్తానికి ఎక్కడో ఫీల్ అయ్యాడు, హర్ట్ అయ్యాడు. అందువల్లనే అయితే షాకింగ్ రిటైర్మెంట్ అయితే ఇచ్చాడు అని అయితే నాకు అనిపించింది. ఇంకా అంతకుమించి మనకి అంత ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. సో అక్కడ ఇక్కడ సెర్చ్ చేసి అయితే ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. సో అలాగే ఇంకా మనం అశ్విన్ ఇండియా క్రికెట్ టీం నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అందరి నోళ్ళలో వినిపించేది అశ్విన్కి రీప్లేస్మెంట్ ఎవరు అనేది. అశ్విన్కి రీప్లేస్మెంట్ ఎతకడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అశ్విన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా ఆడతాడు. అలాగే ధోని లాంటి కెప్టెన్ వికెట్ కీపర్ ఉంటే కొన్ని టెక్నిక్ బాల్స్ అంటే మన అశ్విన్ చాలా టాలెంటెడ్ అనమాట. బౌలింగ్ వేసే దాంట్లో కొన్నిసార్లు వైడ్స్ కావాలనే వేస్తాడు. అది అందరికీ తెలుసు. అది ఎందుకంటే ధోని వెనక నుంచి నడిపిస్తాడు అంటే ఏ బాల్ ఎలా వేయాలి ఏంది అనేది. సో అలాంటి కెప్టెన్ వికెట్ కీపర్గా ఉంటే అశ్విన్ లాంటి బౌలర్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వెరీ టాలెంటెడ్. సో అలాంటి బౌలర్ అలాంటి వాళ్ళకి రీప్లేస్మెంట్ రావాలంటే కొంచెం కష్టమే. కొంచెం మన ఇండియన్ టీం కొంచెం బాగా సానబెట్టాలి. ఇంకా చూస్తే మన అశ్విన్ కెరియర్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎవరు రీప్లేస్మెంట్ వస్తే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మనకి యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే కొంచెం ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. సో అశ్విన్ రీప్లేస్మెంట్కి ఎవరైతే సరిపోతారో కూడా చూద్దాం. ఫస్ట్ మనం అశ్విన్ కెరియర్ చూసుకుంటే అశ్విన్ అయితే చెన్నై నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ చెన్నై. దాని తర్వాత అశ్విన్ 38 years ఓల్డ్ ఇప్పటి వరకు. ఇక మన అశ్విన్ డెబ్యూ మ్యాచ్ చూస్తే 2010 జూన్ 5th అయితే శ్రీలంకతో డెబ్యూ మ్యాచ్ అయితే ఆడాడు. అది ఓడిఐ మ్యాచ్. సో దాని తర్వాత ఫైనల్గా మన అశ్విన్ కెరియర్లో 106 టెస్టులు, అలాగే 116 వన్డేలు, అలాగే 65 T20s అయితే ఆడాడు. అలాగే వికెట్స్ అయితే టోటల్గా 765 వికెట్స్ తీసుకున్నాడు ఈ 3 ఫార్మాట్స్లో. సూపర్ అని చెప్పాలి. సెకండ్ ఇండియన్ ప్లేయర్ టు టేక్ 765 మోర్ దెన్ హైయెస్ట్ వికెట్ టేకర్. సో అనేది చెప్పాలి. సో ఇంకా మనం ఆలోచించాలి అశ్విన్ని ప్లేస్ని రీప్లేస్ చేయాలంటే కొంచెం ఇండియా టీం కసరత్తు చేయాల్సిందే. ఇంకా అలాగే టెస్టుల్లో చూస్తే 537 వికెట్లు, అలాగే వన్డేల్లో చూస్తే 156 వికెట్లు, T20లో 72 వికెట్లు అయితే తీసాడు. పడగొట్టి మన ఇండియన్ టీంకి ఒక వెన్నుముకలాగా నిలబడ్డాడు అనమాట.
కొన్ని మ్యాచ్ విన్నర్ విషయంలో వికెట్స్ తీశాడు, అలాగే బ్యాటింగ్ కూడా పెర్ఫామ్ చేశాడు. సో కొన్ని మ్యాచెస్ అయితే విన్ అయ్యాయి కూడా మన అశ్విన్ బ్యాటింగ్ ఆడిన తర్వాత. అది చేసింగ్లో కావచ్చు, ఫస్ట్ ఇన్నింగ్స్లో కావచ్చు, సెకండ్ ఇన్నింగ్స్లో ఎట్లయినా కావచ్చు. సో కొన్ని మ్యాచెస్లో అయితే మన అశ్విన్ బ్యాటింగ్ ఆడి కూడా తన సత్తా చూపించాడు అంటే ఇండియన్ టీంకి. సో అలా బ్యాటింగ్ ఆడి టెస్టుల్లో అయితే 765 టోటల్ 765 వికెట్స్, 3503 రన్స్ టెస్టుల్లో, అలాగే 707 రన్స్ ఇన్ వన్డేల్లో, అలాగే 184 రన్స్ ఇన్ T20s. ఇదైతే మన అశ్విన్ కెరియర్. సో ఇలా అయితే సాగింది. సో సూపర్ అని చెప్పాలి. తర్వాత ఈ ఇయర్ అయితే తెలిసిందే కదా, ధోని టీంలో, అదే చెన్నై సూపర్ కింగ్స్ టీంలో మన అశ్విన్ అయితే జాయిన్ అయ్యాడు. అలాగే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా అశ్విన్ జడేజా వాళ్ళిద్దరి కాంబినేషన్ అయితే ఎర్రగా తీసేస్తుంది. సో చూడాలి, ఈ 2025 IPL కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగబోతుంది, చూద్దాం. ఇంకా దీని తర్వాత చూస్తే అసలు కావాలనే షాకింగ్ రిటైర్మెంట్ ఇచ్చాడా అశ్విన్, లేదంటే ఇంకేమైనా జరిగిందా అనేది అయితే సస్పెన్స్. ఇప్పటిదాకా సస్పెన్సే. ఎందుకంటే ధోని లాంటోడు కూడా 2014లో అన్ఎక్స్పెక్టెడ్గా అయితే రిటైర్మెంట్ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది అయితే మనకైతే తెలియదు. సో అలాగే ఆ డ్రెస్సింగ్ రూమ్స్లో కానీ ఎక్కడ ఏం జరుగుతున్నాయో, ఎన్ని పాలిటిక్స్ జరుగుతున్నాయో కూడా మనకి ఎవరికి తెలియదు. ఎక్కడ బయట కూడా రానివ్వరు అది. సో ఇంకా రీప్లేస్మెంట్ విషయానికి వస్తే, రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఎక్కడైనా సరే అశ్విన్కి రీప్లేస్మెంట్ అని అనగానే ఫస్ట్ వినబడే పేరు వాషింగ్టన్ సుందర్. ఇప్పటి వరకు అయితే 7 టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడాడు. పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయకపోయినా ఆల్రౌండర్ ప్రతిభ ఉందన్నమాట. సో కరెక్ట్గా యూజ్ చేసుకుంటే వాషింగ్టన్ సుందర్ ఈజ్ ద బెస్ట్ రీప్లేస్మెంట్ టు అశ్విన్. ఎందుకంటే బ్యాటింగ్ ఆడగలడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడగలడు, అలాగే స్పిన్ లైక్ అశ్విన్ లాగా కూడా చేయగలడు అనమాట. ఖచ్చితంగా మన వాషింగ్టన్ సుందర్ మంచి రీప్లేస్మెంట్, ఫస్ట్ రీప్లేస్మెంట్. ఎవరిని అడిగినా ఒక రీప్లేస్మెంట్ పేరు చెప్తున్నారు అంటే అది వాషింగ్టన్ సుందర్ ఖచ్చితంగా చెప్పుంటారు. ఇంకా వాషింగ్టన్ సుందర్ 2021లో ఆస్ట్రేలియా మ్యాచ్తో అయితే డెబ్యూ మ్యాచ్ అయితే ఆడాడు. సో అలా ఇప్పటి వరకు అయితే ఎక్కువ మ్యాచెస్లో కనబడలేదు. బట్ ఇన్ ఫ్యూచర్ ఎక్కువ మ్యాచెస్లో అవకాశం ఇస్తే మాత్రం వెరీ గుడ్ ప్లేయర్. అతను మంచి బౌలర్ కమ్ బ్యాట్స్మెన్ అయితే అవుతాడు. సో ఇంకా చూస్తే సెకండ్ ప్లేయర్ కులదీప్ యాదవ్ బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకోబడలేదు. బట్ బౌలింగ్ అయితే ఎక్స్ట్రాడనరీ బౌలింగ్. సో కాకపోతే ఇతని ఏజ్ కూడా అరౌండ్ 30+ పడిపోయాడు. సో కాబట్టి కొంచెం బౌలింగ్ వరకు యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదీప్ యాదవ్ని అయితే ఒక బౌలర్గా తీసుకోవచ్చు, స్పిన్ బౌలర్గా. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వికెట్ అయితే తీయగలడు. ఎందుకంటే అతని బౌలింగ్ వేరియేషన్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. అంటే బాల్ ఎలా తిరుగుతుందో కూడా కనిపెట్టారు బ్యాట్స్మెన్. సో ఆ టైప్లో అయితే ఉంటుంది. సో బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేసి సో మనకి బౌలింగ్ ఒకటి చాలు, స్పిన్ బౌలింగ్ బాగా పడితే చాలు అని అనుకుంటే మాత్రం కులదీప్ యాదవ్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. సో సెకండ్ రీప్లేస్మెంట్. అలాగే మన కులదీప్ యాదవ్ 2017లో అగెన్స్ట్ ఆస్ట్రేలియాతో అయితే డెబ్యూ మ్యాచ్ ఆడాడు. అలాగే ఇప్పటి వరకు 13 టెస్టులు మాత్రమే ఆడాడు. సో ఇంకా ముందు ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఇవ్వాలి. ఎవరైనా సరే ప్లేయర్స్కి ఒక ప్లేయర్ని నమ్ముకోకుండా ఒక 2-3 ప్లేయర్ని మారుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళలో విషయం బయటపడుతుంది. సో ఆ టైంలో ఒకరిని కంటిన్యూ చేయొచ్చు. సో నువ్వు ఇక్కడ ఛాన్స్లే ఇవ్వకుండా ఒకరినే కంటిన్యూ చేస్తే సో అతను క్లిక్ అయితే క్లిక్ అవుతాడు, లేకపోతే లేదు. ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నమాట. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ని యూజ్ చేసుకోవచ్చు, కులదీప్ యాదవ్ని యూజ్ చేసుకోవచ్చు. అది డిపెండ్స్. అక్కడ మనకి స్పిన్ బౌలింగ్ బాగా పడుతుంది, స్పిన్ని బట్టి తీసుకోవాలి. అలాగే టీంలో ఇద్దరు ఉంటే ఒకవేళ కొంచెం బ్యాటింగ్ కావాలి, సో ఆ టైంలో ఆల్రౌండర్ తీసుకోవాలి. సో వాషింగ్టన్ సుందర్ని తీసుకోవచ్చు.
ఇలా ఉంటుంది అనమాట. అక్కడ పరిస్థితిని బట్టి మన వాళ్ళు తీసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు పర్సన్ని అలా. ఇంకా చూస్తే థర్డ్ పర్సన్ అక్షర్ పటేల్. సో అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్, సో మీకు మీన్స్ ఆల్రౌండర్. అశ్విన్కి ఇంకొక బెస్ట్ రీప్లేస్మెంట్ అక్షర్ పటేల్. ఇతను కూడా అంటే హాఫ్ స్పిన్ బట్ లెఫ్ట్ హ్యాండ్తో సూపర్గా అయితే బౌలింగ్ చేయగలడు. కాకపోతే అక్షర్ పటేల్ కొన్నిసార్లు ఏంటంటే బౌలింగ్ సరిగా పడలేదనుకో ఇంకా వాయి కొడతారు అనమాట. సో ఆ టైప్లో ఉంటుంది అనమాట. అక్షర్ పటేల్ కూడా రీప్లేస్ చేయొచ్చు, కానీ తనని బాగా సానబెట్టాలి బౌలింగ్లో. కొంచెం బాగా సానబెడితే ఇండియన్ టీంకి ఒక మరో అశ్విన్ లాగా అయితే మన అక్షర్ పటేల్ యూజ్ అవుతాడు. సో ఇప్పటి వరకు అయితే అక్షర్ పటేల్ 14 మ్యాచెస్ అయితే ఆడాడు. అలాగే 2021లో ఇంగ్లాండ్ మ్యాచ్తో డెబ్యూ మ్యాచ్ ఆడాడు. సో ఇంకా ఛాన్సెస్ ఎక్కువ రావాలి, సో బాగా పెర్ఫామ్ చేయాలని అయితే మనమైతే అనుకున్నాం. ఇంకా చూస్తే ఇంకా మామూలు సెకండ్ క్లాస్ క్రికెట్ ఉంటుంది కదా, అంటే కింద వాళ్ళు అంటే జూనియర్స్ టైప్లో. సో వాళ్ళైతే ఒక ఇద్దరైతే ఉన్నారు బాగా వినిపిస్తున్న పేర్లు, సాయి కిషోర్ అలాగే తనుష్ కొటియన్. వీళ్ళిద్దరి పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి. మనకి జూనియర్ క్రికెట్ లెవెల్లో అయితే వీళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తున్నట్టయితే మనకైతే సమాచారం. సో ఖచ్చితంగా ఎవరినైనా ఒక జూనియర్ని మంచిగా ట్రైనింగ్ ఇచ్చి చేయాలి అనుకుంటే రీప్లేస్మెంట్గా కాకపోయినా ఇప్పుడు ఈ వాషింగ్టన్ సుందర్ అలాగే అక్షర్ పటేల్ అలాగే మన కుల్దీప్ యాదవ్ వీళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అశ్విన్ ప్లేస్లో, అలాగే వీళ్ళ ప్లేస్లో వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కొంచెంగా అలవాటు చేస్తారు అనమాట ఇండియన్ క్రికెట్ టీంకి. సో ఆ టైప్లో కింద టెస్ట్ క్లాస్ ఏ క్రికెట్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళని జూనియర్స్ని తీసుకొచ్చి కొంచెంగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొస్తారు. సో ఇది మీకు ఏ క్రికెటర్ బెస్ట్ రీప్లేస్మెంట్ ఫర్ అశ్విన్ అని అనుకుంటున్నారు కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అశ్విన్ ఇండియన్ క్రికెట్ టీం నుంచి వెళ్ళిపోతున్నందుకు అయితే బాధగా ఉంది, కానీ ఎనీవే ఏదో ఒక టైంలో రిటైర్మెంట్ అయితే ఇవ్వాలి. ఒకేసారి అందరూ రిటైర్మెంట్ అంటే ఒక ఏజ్ వాళ్ళే కదా, 38 years ఇప్పుడు అశ్విన్కి, అలాగే 36 or 37 జడేజాకి. ఈ టైప్లో అందరూ దగ్గరే ఉంటారు అనమాట, అందరూ 35+ ఉంటారు. సో ఒకసారి కాకుండా ఒక్కొక్కరిని తీస్తూ వాళ్ళని రీప్లేస్ చేసుకుంటూ అలవాటు చేస్తే బాగుంటుంది ఇండియన్ క్రికెట్ టీం కూడా. సో ఇదైతే మన ఒపీనియన్. సో అశ్విన్ బయట కూడా ఏ క్రికెట్ ఐపీఎల్లో కానీ సో అవుట్ సైడ్ ఏదైతే ఆడతాడో సో వాటిల్లో మంచిగా పెర్ఫామ్ చేయాలని అయితే మనం అయితే కోరుకుందాం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మీకు ఏ క్రికెటర్ బెస్ట్ రీప్లేస్మెంట్ ఫర్ అశ్విన్ అని అనుకుంటున్నారో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు చేస్తానంటే థ్యాంక్ యూ, బాయ్.